బెంగుళూరులో బాగా ప్రతిష్టాత్మకమైనటువంటి రెస్టారెంట్ ఎంపైర్ రెస్టారెంట్. నాన్ వెజ్‌లో ఎక్స్‌పర్టైజేషన్ అట అది. అయితే దాన్ని ప్రారంభించిన అతను అబ్దుల్ రహీం హజీ. పెద్ద ఎత్తున వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తినేవాళ్ళు బోలెడంతమంది అంట అక్కడ. అయితే ఇప్పుడు దానికి ఆ సంస్థకి ఒక నోటీస్ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి, బీజేపీ ఇచ్చుంటే గనక మతం చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి లోపం ఆహారంలో అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తేల్చుతుంది ఏంటంటే, కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇందులోని చికెన్ కబాబులు మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరావు, పూర్తి నాసిరకమైనవి. సాధారణంగా మనకి హైదరాబాద్లో కూడా ఇట్లాంటివి దొరుకుతాయి కదా, హిందువుల దాంట్లో కూడా దొరుకుతాయండి. ఇక్కడ హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ నాన్ వెజ్కి సంబంధించిన దాచిపెట్టిన ఇట్లాంటివి కాదు, అసలు ఏమి అది మటనో చికెనో అర్థం కానటువంటి ఆహారం